హలో, అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య యూట్యూబ్లో కానీ మన వార్తల్లో కానీ టీవీ వార్తల్లో కానీ ఎక్కువ ఏం చూస్తున్నామంటే ప్రెగ్నెన్సీ మాకు అవ్వలేదు, మేము బాబాల దగ్గరికి వెళ్ళాము, పండితుల దగ్గరికి వెళ్ళాము, మాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా ప్రెగ్నెన్సీ అయింది అనేవి కొన్ని ట్రాష్ న్యూస్ వస్తున్నాయండి. దయచేసి అట్లాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి అట్లాంటివి నమ్మొద్దమ్మా. దయచేసి ఎవరైనా సరే ఆడవాళ్ళు మీరు దయచేసి మీ పిల్లల్ని కానీ లేదా మీరు కానీ అట్లాంటి అసత్య ప్రచారాలలో మీరు పడి మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దమ్మా. వాళ్ళు మీకు మొత్తమంది ఇచ్చి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. అలాంటి ట్రాప్ చేసిన తర్వాత మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో మీకే తెలియదు. మీరు అలాంటి స్టేజ్లోకి వెళ్ళిపోతారు. దయచేసి ఈ మధ్య ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అన్నీ అవే జరుగుతున్నాయి. టీవీలో వార్తలు వినటం కానీ లేదంటే పోలీసు వాళ్ళు రైడ్ చేయటం కానీ ఎక్కడ ఏం జరిగినా సరే ఎక్కువ న్యూస్లు ఎక్కువ ఇలాంటివే వస్తున్నాయి. దయచేసి అవన్నీ ఫేక్ ప్రచారాలు మీరు ఎవరు నమ్మొద్దు. దయచేసి ఆడపిల్లలు కూడా అందరూ చాలా గమనించుకోండి అమ్మా. ఇప్పుడు చాలా ఏంటంటే అందరూ ఫ్యాషన్ టెక్నాలజీ మన ఫ్యాషన్కి అలవాటు పడుతున్నామని చెప్పేసి కొంతమంది ఎంప్లాయీస్ కానీ లేదంటే జాబ్ హోల్డర్సు లేదంటే పేరెంట్స్ అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళు కానీ ఐఏ ఫిషర్స్ ఫ్యామిలీస్ కానీ దయచేసి ఏమవుతుందంటే ఈ బార్లకి పబ్బులకి వెళ్తున్నారు. దయచేసి అట్లా వెళ్ళకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కొంతమంది బాయ్స్ మిమ్మల్ని ట్రాప్ చేసి మీకు కూల్ డ్రింక్స్లో కానీ లేదంటే ఆల్కహాల్లో కానీ మత్తుమందు కలిపి మీ జీవితాలని నాశనం చేస్తున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక్కసారి మనకి అలాంటి బ్యాడ్ మచ్చ అనేది పడిందంటే అది మన జీవితాంతం లైఫ్ లాంగ్ మనం మర్చిపోలేని ఇన్సిడెంట్గా మన మనసులో ఉండిపోతుంది. మిమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని జాబులకు మీకు పట్టణాలు పంపించారు. దయచేసి ఆ ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా గుర్తుపెట్టుకుంటున్నాను. మీరు ఏ పని చేసేటప్పుడైనా సరే ఫస్ట్ మీ అమ్మ మీ నాన్నని తలుచుకోండి. వాళ్ళు ఎంత కష్టపడి మమ్మల్ని చదివించారు, మమ్మల్ని ఎలా పెంచారు, మేము పట్టణాలకు వచ్చి ఇప్పుడు మేము చేస్తున్న పనులేంటి, అంటే ఈ పని వల్ల మా అమ్మ నాన్నకి చెడ్డ పేరు వస్తుందా రాదా, దయచేసి ఆలోచించుకోండి అమ్మ. దయచేసి ఎవరైనా సరే అలాంటి బార్లకు కానీ పబ్లకు కానీ ఫ్రెండ్స్తో అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదమ్మా. అది మన సంప్రదాయం కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. అసలు మగాడిని నాకే మొన్న 2 రోజులు సంక్రాంతికి ఊరెళ్తే నాకే సిగ్గేసింది. ఎందుకంటే ఒక చేతితో మందు గ్లాసు ఒక చేతితో సిగరెట్. అప్పుడు నేను అనుకున్నాను ఇదేంటి మళ్ళీ పాత స్టేజీలో శ్రీకాంత్లాగా వెళ్ళిపోతున్నాను, ఇది మనకు సెట్ అవ్వదని చెప్పేసి ఆ నెక్స్ట్ డేనే ఎవరికి చెప్పకుండా నేను కారు వేసుకొని హైదరాబాద్ వచ్చేసాను మా ఫ్యామిలీని తీసుకొని. ఎందుకంటే నాకే నచ్చలా నేను చేస్తున్న పని. నేను మామూలుగా హైదరాబాద్లో ఇక్కడ ఉంటే ఏం చేస్తానంటే పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేయగానే సూర్య నమస్కారాలు పెట్టుకొని కాసేపు దేవుడి దగ్గర కూర్చొని అరుణాచలం మంత్రం చదువుకొని మెడిటేషన్ చేసుకుంటాను. నేను తాగుతాను, ఎప్పుడు వారంలో ఒకరోజు తాగుతాను. అలాంటిది ఆ 2 రోజులు ఏమైందంటే కంటిన్యూగా చేతిలో గ్లాసు ఇంకో చేతిలో సిగరెట్. అలా మగాడిని నాకే చిరాకు వచ్చిందంటే మీరు చాలా బాధ్యతగా ఉండాలని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నానమ్మా. దయచేసి అలాంటి చెడు వ్యసనాలకి అలాంటి స్నేహితులతోటి కానీ ఏంటంటే మీరు అనుకోవచ్చు మేము జాబ్ చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, లక్షలు సంపాదించుకుంటున్నాం, కనీసం శనివారం ఆదివారం కూడా మేము ఫ్యాషన్ కల్చర్లోకి బార్లు పబ్బుల్లోకి వెళ్ళకపోతే ఎట్లా కానీ అదంతా రాంగ్ అమ్మ. మీకు ఎవరు చెప్పారో కానీ అదంతా మన సంస్కృతి కాదు, మన పద్ధతి కాదు. అలాంటి నడకదారిలోకి మీరు ఎవరు దయచేసి వెళ్ళొద్దు. అర్థం చేసుకోండి అమ్మ. ఒక్కసారి జీవితం పాడైపోయిందంటే అది తిరిగి రాదు. మిమ్మల్ని కని పెంచిన అమ్మ నాన్న జీవితకాలం బాధపడతారు. ఎందుకంటే ఈ మధ్య సిటీలో ఎక్కువ న్యూస్ ఇలాంటివే వస్తున్నాయి. ఎక్కడ చూసినా బారుల్లో దొరికారని, పబ్బుల్లో దొరికానని, లేదంటే పిల్లలు పుట్టలేదని బాబాల దగ్గరికి వెళ్ళారనో, పండితుల దగ్గరికి వెళ్ళారనో. అసలు దయచేసి ఇవన్నీ ట్రాష్ అమ్మ. దయచేసి ఇలాంటివి నమ్మొద్దు. ఇలాంటి సంస్కృతిలోకి దయచేసి ఆడవాళ్ళు వెళ్ళొద్దమ్మా. ఆలోచించుకోండి ఒకసారి.